మనుషులు మృగాల లెక్క మారుతుర్రన్న నీకు ఇదొక ఉదాహరణ అన్న. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిల విలేజ్ గ్రామంలో పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర మా పెద్ద డాడోళ్ళై మా అన్న వాళ్ళై 100 కట్టలు తగలబెట్టేసిరన్న నైట్ దుండగులు. ఇప్పుడు వాళ్ళ బర్రెలు ఎటు పోవాలన్న బర్రెలు ఆ బర్రెల భవిష్యత్తు తలుచుకుంటే వాటి ముఖాలు చూస్తుంటే కళ్ళ కంచెలు నీళ్ళు వస్తున్నాయి, ఆ గడ్డి కట్టలు కారిపోతుంటే మనసు తరక్కపోతుంది. ఇలాంటి కిరాతకమైన పని ఒక అమ్మ అయ్యకు సక్రమంగా పుట్టినోడు మాత్రం ఎన్నటికీ చేయడన్న. అర్థమైందా? వాడు ఎవ్వడు చూడలే అనుకుంటుండు ఆ రంట. కానీ ఒక దేవుడు అనేటోడు చూసిండు. నువ్వు చీకట్లో చేసిన పని మేము చూడకపోవచ్చు, కానీ ఒక కర్మ అనేది ఉందిరా. ఆ కర్మ అంతకు 10 ఇంతలు నీకు రెట్టింపిస్తుంది ఆ కర్మ గిట్లా. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నా ఇటువంటి పని ఎవడన్నా వేయాలని అనుకున్నప్పుడు, అరే ఒక కర్మ అనేది ఉంది కదా, నాకు పిల్లలు కదా, గోదల గడ్డి గాలబెడితే నాకు ఎట్లా అవుతుందో, భవిష్యత్తులో నా పోరగాళ్ళకి ఎట్లుంటుందో అని ఆలోచించుర్రా ఇటువంటి పనులు చేసేటప్పుడు. రండలు చేతగాని రండలు బెరికిన కొడుకులు అయితే ఇటువంటి పని చేస్తారు. రండలు అయితే ఎదురుగా వచ్చి కొట్లాడే దమ్ము ఉండేది వాళ్ళకు. చేతగాని ఇటువంటి పనులు చేస్తారు. ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే, ఏదైనా లొల్లి ఉంటే, నీకు ఏదైనా కిరికిరి ఉంటే వచ్చి మాతో కొట్లాడరా భయ్. నువ్వు గోదలు బర్రెలు మేసే గడ్డి కట్టలు కాలబెడితే నీకేమొస్తుంది రా? వాటి ఉసురు తలుగుతుంది. నువ్వు తినే కాడ పల్లెం గుంజినావు, అరే నిన్ను ఎప్పటికైనా వేసి పెట్టాం, దొరికితే శీర్షింతకు కడతాం చూడు.